సో ఫ్రెండ్స్ ఈరోజు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసేటటువంటి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ గురించి మన సౌత్ ఇండియన్స్లో లేదా మెయిన్ మన తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళకి కానీ ఆర్ఎల్స్ మన తెలుగు వాళ్ళు ఎవరైనా సరే ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ ఉన్నటువంటి అపోహల గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అంటే ఏమేమి మిత్స్ ఉన్నాయి, అంటే అపోహలు ఏమేమి ఉన్నాయి, సో వాటి వల్ల ఎందుకు చాలామంది యూపీఎస్సికి అసలు అప్లై చేయడానికే భయపడుతున్నారు, అప్లై చేసినా కానీ ఎందుకు వెనకడుగేస్తున్నారు అనేది క్లియర్గా డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. మెయిన్గా తెలుగు మీడియం విద్యార్థులకు కానీ ఆర్ఎల్స్ ఎనీ వెర్నాక్యులర్ లాంగ్వేజ్ అంటే మన దేశంలో ఉన్న తమిళ్ కానీ మలయాళం కానీ కన్నడ కానీ వీళ్ళందరికీ ఉండే ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ వచ్చేసి లాంగ్వేజ్ ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమనుకుంటామంటే మనము యూపీఎస్ అనగానే ఇంగ్లీష్లో ఉంటుంది, ఇంగ్లీష్ ఒకటి. ఈ ఇంగ్లీష్ వల్ల భయం, మొత్తం యూనియన్ పబ్లిక్ సర్వీస్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది, సో మనకి ఇంగ్లీష్ వస్తేనే ఖచ్చితంగా మనము ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతాం అనే డౌట్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మనకి నెక్స్ట్ ఈ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఏదైతే ఉందో అది డిస్క్రిప్టివ్లో ఉంటుంది. డిస్క్రిప్టివ్లో లేదా ఎస్ఏ రూపంలో మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ బాగా భయపడతారు. అంటే చాలా మంది ఆస్పిరెంట్స్ ఏం చేస్తారు కానీ మన స్టేట్ గవర్నమెంట్లో కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్ అయినా సరే మనకి జస్ట్ మల్టిపుల్ చాయిసే ఉంటుంది. సో మల్టిపుల్ చాయిసే కాబట్టి ఈజీగా అవుట్ ఆఫ్ 4 మనం ఏదో ఒకటి పిక్ చేసుకోవచ్చు, ఈజీగా క్వశ్చన్ చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. సో మనకి ఇప్పుడు ఉన్నటువంటి కాన్సెప్ట్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం అడుగుతుంది యూపీఎస్సి, ఎవరెవరు సెలెక్ట్ అవుతున్నారు, ఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే యూపీఎస్సికి ఎవరైనా వెళ్ళాలి అనుకునేటప్పుడు మనకు చిన్న చిన్న జాబ్లే రావట్లేదు, యూపీఎస్సి ఎలా వస్తుంది, అది పెద్ద జాబ్ కదా, అది దేశం మొత్తం కాంపిటీషన్ ఉంటుంది కదా. సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే అది పెద్దది, చాలా కాంపిటేటివ్ ఉంటుంది, క్రిటికల్గా ఉంటుంది, లేదా మనకు తెలియని అక్కడ చాలా ఉంటాయి అని ఎప్పుడైతే నీ మైండ్లో అనుకుంటావో కంపల్సరీ ఆటోమేటిక్గా నువ్వు అవుట్ ఆఫ్ ద వేలో ఉన్నట్టే, అంటే అది నీకు దూరంగా ఉందని అర్థం అనమాట. ఎప్పుడైతే మనకు సింపుల్గా తెలిసేది ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఆర్ఎల్స్ థర్డ్ క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు మనం ఎగ్జామ్స్ అన్ని మ్యాక్సిమం డిస్క్రిప్టివ్లోనే రాస్తాం. బట్ ఎస్ఎస్సి డిగ్రీ అయిపోగానే ఇమీడియట్గా 1 ఇయర్కి లేదా ఆ ఇయర్లోనే అటెంప్ట్ ఇవ్వచ్చు. నువ్వు సివిల్స్ రాసి ప్రిలిమ్స్ రాసి జస్ట్ మెయిన్స్ డిస్క్రిప్టివ్లో రాయొచ్చు. నువ్వు డిగ్రీ వరకు డిస్క్రిప్టివ్లోనే రాసినావు ఎగ్జామ్స్. బట్ ఈ సివిల్స్ ఏదైతే డిస్క్రిప్టివ్లో ఉంటుందో, సివిల్స్ ఆర్ గ్రూప్ 1 ఎగ్జామ్ ఏదైతే డిస్క్రిప్టివ్లో ఉంటుందో నువ్వు వెంటనే భయపడుతున్నావు డిస్క్రిప్టివ్ అని. చూడు, నీకు ఒక ఆల్మోస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది డిస్క్రిప్టివ్లో రాయడం, కానీ మళ్ళీ ఇంకొక 2 years హార్డ్ వర్క్ చేస్తే సివిల్స్ కానీ గ్రూప్ 1 కానీ క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ భయం, ఎందుకంటే అవి పెద్ద పెద్ద పోస్టులు. ఎప్పుడైతే ఫ్రెండ్స్ పెద్ద పోస్టులు లేదా కాంప్లికేటెడ్ పోస్టులు అని నువ్వు అనుకుంటావో అప్పుడే మనం దాని నుంచి దూరం అవుతున్నట్టు అని అర్థం. ఇంకో విషయం ఏంటంటే సీరియస్గా నువ్వు క్లర్క్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా లేదా సివిల్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా నీ బ్రెయిన్ని ఎలా సెట్ చేసుకుంటే అలానే ఉంటుంది. ఇప్పుడు నువ్వు క్లర్క్ ఎగ్జామ్కి డైలీ 8 hours చదవాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ అది కూడా 6 months నుంచి 1 year ఖచ్చితంగా చదవాలి. 6 months నుంచి 1 year చదివితేనే, ఆర్ఎల్స్ చాలా మంది 2 years బ్యాంక్ జాబ్ కూడా ఇప్పుడు 3 years 4 years 5 years కూడా ప్రిపేర్ అయ్యి కొడుతున్నారు. సో ఇవి కంపేర్ టు సివిల్స్తో కంపారిజన్ చేస్తే చిన్న జాబ్లు అనుకుంటారు, కానీ అవి చిన్న ఏం కాదు. సో దానికి పెట్టే టైం కానీ దీనికి పెట్టే టైం కానీ అన్నీ కరెక్టే. ఇక్కడ చిన్నది పెద్దది అంటూ ఏముండదు ఫ్రెండ్స్, మన సెట్ ఆఫ్ మైండ్ సెట్ని బట్టే చిన్నదా పెద్దదా తెలుస్తుంది. నీకు సివిల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, సో అందులో ఉన్నటువంటి అసలు ఏమేమి ఉంటాయి ప్రాపర్గా తెలుసుకుంటే, ఆ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, అందులో సిలబస్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుంటే మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో అది ఇంకో విషయం. ఈ ఇంగ్లీష్లో పెట్టడానికి మనము జస్ట్ ఇప్పుడు ఇంగ్లీష్ అంటే భయపడుతున్నాం, ఇంగ్లీష్ అంటే భయపడి వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం. నువ్వు గ్రూప్ 1 కానీ లేదా గ్రూప్ 2 కానీ గ్రూప్ 4 కానీ కానిస్టేబుల్ కానీ ఏ జాబ్ అన్నా కొట్టు, విఆర్ఓ విఆర్ఏ, ఇంగ్లీష్ లేకుండా ఉంటుందా? అంటే ఎగ్జామ్ ఏమో ఇంగ్లీష్ లేకుండా క్లియర్ చేయగలుగుతావేమో, అంటే ఇంగ్లీష్ నుంచి తప్పించుకొని. వన్స్ ఒకసారి ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఇంగ్లీష్ లేకుండా ఏమైనా చేస్తావా? ఏం చేయవు. ఇన్ కేస్ చేసినా కానీ నువ్వు తక్కువ స్థాయిలోనే ఉండాల్సి వస్తుంది, అంటే నువ్వు ఎఫెక్టివ్గా వర్క్ చేయవు. ఇక్కడ సివిల్స్లో ఏమడుగుతున్నాడు, నీకు ఇంగ్లీష్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాయ అంటున్నారు. అంటే మళ్ళీ మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏంటంటే ప్రిలిమినరీ పేపర్ అనేది మనకి ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది, జస్ట్ మల్టిపుల్ చాయిసే ఉంటుంది. నువ్వు మల్టిపుల్ చాయిస్లో పిక్ చేసుకుంటే సీసాట్ కానీ ప్రిలిమినరీ పేపర్ 2 క్వాలిఫై అయితే ఇవి క్వాలిఫైయింగ్ నేచర్. నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి హిందీ ఆర్ ఇంగ్లీష్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. యూ కెన్ రైట్
22 లాంగ్వేజెస్, కాన్స్టిట్యూషన్ గుర్తించినటువంటి 22 లాంగ్వేజెస్ లో నీకు నచ్చింది నీ మదర్ టంగ్ ఏదైతే ఉంటుందో నువ్వు ఎందులో కంఫర్టబుల్, తెలుగు వాళ్ళైతే తెలుగులో రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ గురించి క్వశ్చన్స్ వస్తుంది, కెన్ యూ ప్లీజ్ డిస్క్రైబ్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్ అని ఇంగ్లీష్లో అడుగుతాడు, దాన్ని తెలుగులో రాయొచ్చు. సో ఇది ఈజీగా ఉందన్నమాట. సో ఎందుకు బాగా భయం ఎక్కడ వస్తుందంటే పెద్ద పెద్ద సిలబస్, పెద్ద పెద్దగా చదవాలి అనే ఒక భయం ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా కండక్ట్ చేస్తారు ఫస్ట్ అనేది మనకి యూపీఎస్సి తీసుకుంటే ఫస్ట్ మనకి ఒక 1 year ప్రాసెస్లో జరుగుతుంది. ఫస్ట్ ప్రిలిమ్స్ జరుగుతుంది, ప్రిలిమ్స్లో 2 papers ఉంటాయి. ఈ 2 papers అనేది ఒకటేమో జిఎస్, ఇంకొకటేమో సిసాట్. ఈ సిసాట్ అనే పేపర్ అనేది జస్ట్ లిటిల్ బిట్ మనకు చిన్న కాస్త రీజనింగ్ మీద అవగాహన, 10th క్లాస్ లెవెల్లో మ్యాథమెటిక్స్ మీద అవగాహన, నెంబర్ సిస్టమ్ మీద అవగాహన, ఇలాంటి మీద 10th లెవెల్లోనే అడుగుతాడు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ జిఎస్ అనేది ఏదైతే ఉందో ఈ జిఎస్ పేపర్ అయితే ఉంటుంది కదా, ఇది మనకి ఇక్కడ ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి అంటూ సపరేట్గా ఏమి ఉండదు. ఇక్కడ నువ్వు ప్రిలిమ్స్ కి ఏదైతే జిఎస్ చదువుతావో అదే జిఎస్ మెయిన్స్ లో రాస్తావు. సో నెక్స్ట్ ప్రిలిమ్స్ అయిపోగానే ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్ కి తీసుకుంటారు. సో ఈ మెయిన్స్ లో ఆల్మోస్ట్ మనకి ఎవ్రీ ఇయర్ ప్రిలిమ్స్ లో 10 lakhs మంది, అరౌండ్ 1 million అప్లికేషన్స్ వస్తాయి. అందులో 4 to 5 lakhs మంది ఎగ్జామ్స్ కి సిట్టింగ్ లో కూర్చుంటారు. అందులో నుంచి మళ్ళీ ఫిల్టర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30,000 పోస్టులకి 30,000 మంది మెయిన్స్ క్వాలిఫై అవ్వడం, కొన్నిసార్లు 40,000 ఇలా క్వాలిఫై అవుతారు. సో మళ్ళీ ఈ 30,000లో ఈ 40,000లో మెయిన్స్ క్లియర్ చేసిన వాళ్ళు, ఈ మెయిన్స్ అయిపోయిన వాళ్ళు మనకి ఇంటర్వ్యూకి కాల్ వస్తుంది 1:3 రేషియోలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 1000 జాబ్స్ ఉంటే 1:3 రేషియోలో మనకి కాల్ వస్తుంది. అంటే 3,000 మందిని ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో వచ్చిన వాళ్ళని ఈజీగా ఫైనలైజ్ చేసి లిస్ట్ చేసి ర్యాంక్స్ అనౌన్స్ చేస్తారు. ఈ మెయిన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి. 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ అంటే ఇంగ్లీష్ కంపల్సరీ క్వాలిఫై కావాలి, తర్వాత యువర్ మదర్ టంగ్, నీ మదర్ టంగ్ అనేది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. సో ఈ 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఇవి ఎలా ఈ ప్రిలిమ్స్ కానీ, ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో వచ్చే మార్క్స్ కానీ, ఈ మెయిన్స్లో క్వాలిఫైకి పెట్టే పేపర్స్ కానీ నీకు నీ ర్యాంక్లో ఎలాంటి యాడింగ్ అనేది ఉండదు, జస్ట్ అవి క్వాలిఫైయింగ్ నేచరే. తర్వాత ఈ మెయిన్స్లో మనకు వచ్చేసరికి మెయిన్స్ ఎగ్జామ్ ఒకసారి తీసుకుంటే మనకి ఫస్ట్ ఎస్ఏ ఉంటుంది. ఫస్ట్ ఎస్ఏ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి GS1, GS2, GS3 ఉంటుంది. GS1, GS2, GS3, నెక్స్ట్ జిఎస్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్లో హిస్టరీ, జాగ్రఫీకి సంబంధించినవి ఉంటుంది. నెక్స్ట్ దాంట్లో పాలిటీ అండ్ పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి GS3లో మనకి ఎకానమీకి సంబంధించినవి ఉంటాయి. GS4 వచ్చేసరికి ఏవైతే ఉందో అది ఎథిక్స్ పేపర్ ఉంటుంది. ఇవన్నీ మనం డిస్క్రిప్టివ్లో రాయాలి. ఇంకా దీని తర్వాత మనకున్నటువంటి ఇంకో 2 పేపర్లు ఏంటంటే ఆప్షనల్. ఈ ఆప్షనల్ నువ్వు ఏదైతే తీసుకుంటావో అక్కడ చెప్పినటువంటి ఆప్షన్లో ఆర్ఎల్స్ ఈ 2 పేపర్స్ ఉంటాయి ఆప్షనల్, పేపర్ 1, పేపర్ 2. ఈ పేపర్ 1, పేపర్ 2 ఇవన్నీ కలిపి 250 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ ఇది కూడా 250 మార్క్స్ ఉంటుంది. సో ఈ 4 జిఎస్లు 250 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఏ కూడా 250 మార్క్స్ ఉంటుంది. సో టోటల్గా మనకి మెయిన్స్ వచ్చేసి 1750 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. 1750 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేసి నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఇక్కడ వచ్చినటువంటి కట్ ఆఫ్ ఆధారంగా ఇంటర్వ్యూ తీసుకుంటారు. సో ఇంటర్వ్యూలో కూడా మనకి ఇంటర్వ్యూ కాల్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్క్స్లు అవన్నీ ఫైనల్ లిస్ట్ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ప్రిలిమ్స్కి ఏమేమి సిలబస్ ఉంటుందో ఒకసారి చూద్దాం. ప్రిలిమ్స్ సిలబస్ ఎలా ఉంటుంది. ఇది ప్రిలిమ్స్ ఫ్రెండ్స్. నేను 2 పేపర్స్ చెప్పాను కదా, ఒకటి జిఎస్ పేపర్ ఉంటుందని, ఇది జిఎస్ యొక్క సిలబస్, జిఎస్ సిలబస్. సిసాట్ సిలబస్ నేను తర్వాత ఇస్తాను. మీరు ఒకసారి చూస్తే ఫస్ట్ ఈ 7 టాపిక్స్ మీదనే క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 7 టాపిక్స్ మీద నుంచే, ఈ 7 సబ్జెక్ట్స్ నుంచే బ్రాడ్గా ఈ 7 టాపిక్స్ 7 సబ్జెక్టు. నెక్స్ట్ వీటి మీదనే మెయిన్స్లో కూడా క్వశ్చన్స్ ఉంటాయి, వీటి మీద అవగాహన ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది లైక్
ఈసారి ఆస్కార్ అవార్డు ఎవరికి వచ్చింది, లేదా ఏ ఏ బ్యాంక్లో ఎవరిని నియమించారు, ఇలాంటి క్వశ్చన్స్ అడగారు సివిల్స్లో. ఇవి ఎప్పుడైతే బ్యాంకింగ్ కానీ లేదా వేరే ఎగ్జామ్స్ కానీ పెట్టేటప్పుడు అలాంటివి అడుగుతారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కరెంట్ అఫైర్ అప్లికేషన్ బేస్డ్ అడుగుతారు అనమాట. అప్లికేషన్ బేస్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వచ్చినటువంటి యాక్ట్స్ కానీ, ఎన్విరాన్మెంట్ ఇష్యూ కానీ, సమిట్స్ కానీ, వీటితో పాటు ఈ సబ్జెక్ట్లో ఉన్నటువంటి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ని రిలేట్ చేస్తూ అడుగుతారు ఈ కరెంట్ అఫైర్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. అంటే సివిల్ సర్వీస్ లో ఎక్కువగా ఎంఫసైజ్ చేసేది ఏంటంటే ఈ ఇండియన్ నేషనల్ అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్ ఉంటుంది కదా మనకు 17th సెంచరీ నుంచి బాగా స్ట్రైక్ చేస్తారు. 17th సెంచరీ నుంచి ఫ్రీడమ్ వచ్చే వరకు కాస్త ఎక్కువ స్కోప్ ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి చూస్తే మనకి యాన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ అనే దాని మీద హాఫ్ ఆఫ్ ద పోర్షన్ తీసుకుంటారు. సో హాఫ్ ఆఫ్ ద పోర్షన్ హిస్టరీకి సంబంధించింది అయితే మనకి ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి యూరోపియన్ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి చెప్తారనమాట. నెక్స్ట్ ఇండియా అండ్ వరల్డ్ జియోగ్రఫీ, రఫ్గా చెప్పాలంటే జియోగ్రఫీ గురించి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఈ ఇండియా అండ్ వరల్డ్ జియోగ్రఫీ నుంచి మనకి ఫిజికల్ జియోగ్రఫీ నుంచి వస్తాయి. సో ఇలా ఓషనోగ్రఫీ నుంచి అంటే రఫ్గా మొత్తం జియోగ్రఫీ గురించి మొత్తం ఇండియా స్టేట్ జియోగ్రఫీ గురించి నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పాలిటీ. ఈ పాలిటీలో మనకి ఇండియన్ పాలిటీలో మనకి గవర్నెన్స్ కానీ, అంటే వివిధ బాడీస్ కానీ లైక్ సిబిఐ ఎలా వర్క్ చేస్తుంది, లేదా కాగ్ కానీ ఇలాంటి ఉన్నటువంటి స్టాచ్యుటరీ బాడీస్ కానీ, కాన్స్టిట్యూషనల్ బాడీస్ కానీ వీటి మీద క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. పంచాయత్ రాజ్ గురించి ఇలాంటి క్వశ్చన్స్ జరుగుతాయి. ఎకానమీలో వచ్చేసరికి మనకి ఎక్కువ మ్యాక్రో ఎకానమీ మీద ఫోకస్ చేస్తారు. అదే విధంగా ఎకానమీలో మనకి మెయిన్గా స్కీమ్స్కి సంబంధించినవి కానీ, లేదంటే ఈ ఎకనామికల్ రీఫార్మ్స్ గురించి ఎక్కువ అడగడం కానీ, మనకి ఎకనామికల్ సర్వే అని ఉంటుంది దాని మీద క్వశ్చన్స్ అడగడం కానీ, బడ్జెట్ మీద క్వశ్చన్స్ అడగడం కానీ ఇలాంటివి ఉంటుంది. సో ఎక్కువ మనకి ఈ మైక్రో ఎకానమీకి సంబంధించినవి అంటే ఈ ఈక్వేషన్స్, ఫార్మేషన్స్ ఇలాంటి మీద ఎక్కువ ఫోకస్ చేయరు. అంటే ఈ మొత్తం సివిల్ సర్వీస్ మొత్తం ఏంటంటే ఒక జిల్లాని కానీ లేదా ఒక ఆర్గనైజేషన్ని కానీ నీ చేతిలో పెడితే ఎలా డీల్ చేస్తావు, అంటే నీ దగ్గర ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నాయా, అంటే ఆ స్మార్ట్నెస్ లేదా హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ రెండు కలిసి చేయగలుగుతాడా, వీటి మీదనే ఫోకస్ చేస్తాడు. ఒక విషయం ఇస్తే దాన్ని బాగా అర్థం చేసుకుంటున్నాడు, అర్థం చేసుకొని అందులో ఏమన్నా సాల్వ్ చేయాల్సిన విషయాలు ఉంటే సాల్వ్ చేయగలుగుతున్నాడా, వీటి మీద ఫోకస్ చేస్తూ ఉంటారు అనమాట. సో నెక్స్ట్ బాగా ఈ మధ్య కాలంలో బాగా అడుగుతుంది ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే మనం డెవలపింగ్ కంట్రీ కాబట్టి, డెవలపింగ్ కంట్రీ అట్ ద సేమ్ టైం వరల్డ్ వైడ్ గా కూడా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ బాగా వస్తున్నాయి కాబట్టి ఎన్విరాన్మెంటల్ ఎకాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ కానీ, బయోడైవర్సిటీ కానీ ఇవి కరెంట్ అఫైర్ బేస్ లో బాగా అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ సైన్స్ అంటే మనకి సేమ్ ఎన్సీఆర్టీ బుక్స్ 11th 12th 10th 11th 12th కి సంబంధించినటువంటి బుక్స్ నుంచి మనకి ప్రైమరీ లైక్ బయాలజీ కానీ, సైన్స్ కి సంబంధించినటువంటి కెమిస్ట్రీ, ఫిజిక్స్ వీటి మీద ఫండమెంటల్ క్వశ్చన్స్ రావడం ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ జనరల్ ఇష్యూస్ అండ్ ఎన్విరాన్మెంట్ అనేది డెప్త్ సబ్జెక్ట్ బేస్ లో ఏమడగదు, డే టు డేలో జరిగేటటువంటివి, ఎక్కువ న్యూస్ లో ఉండేటటువంటివి, ఎక్కువ పబ్లిక్ ని డిస్టర్బ్ చేస్తున్నాయి కానీ, పబ్లిక్ కి హెల్ప్ చేస్తున్నాయి కానీ వీటి మీద జరగడం జరుగుతుంది. సో మీరు ఒకసారి చూడండి, ఈ 7 టాపిక్సే ఉంటాయి ప్రిలిమ్స్ కి. సేమ్ వీటి మీదనే కాస్త బ్రాడ్ గా వెళ్ళి మళ్ళీ మనకు మెయిన్స్ లో క్వశ్చన్స్ రావడం జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హిస్టరీ ఉందనుకో, హిస్టరీ నుంచి మనకి ఏమేమి టాపిక్స్ వస్తాయంటే సింపుల్ గా ఇక్కడ నుంచే ఆర్ట్ అండ్ కల్చర్ తీస్తాడు, ఆర్ట్ అండ్ కల్చర్ తీసి అదొక సపరేట్ సబ్జెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు హిస్టరీ నుంచే కాస్త బ్రీఫ్ గా చేస్తే సోషియాలజీ అనే ఒక టాపిక్ కూడా హిస్టరీ నుంచి కాస్త డిరైవ్ అవుతుంది. సో ఇండియన్ హిస్టరీ అంటే ఇక్కడ ఇండియన్ హిస్టరీ అండ్ ఈ వీటి మీదనే ఒక 3 సబ్జెక్టులు డిరైవ్ అవుతున్నాయి. అంటే ఆల్మోస్ట్ హిస్టరీ రిలేటెడ్ ఒక 3 సబ్జెక్టులు ఉంటున్నాయి. ఈవెన్ జియోగ్రఫీకి చూసుకున్నా కానీ ఒక 2 సబ్జెక్టులు. అంటే ఈ జియోగ్రఫీలోనే ఎన్విరాన్మెంట్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది. ఎన్విరాన్మెంట్ అనేది కాస్త మనకి సైన్స్ లో వస్తుంది, జియోగ్రఫీలో వస్తుంది. ఈ ఇండియన్ పాలిటీలో చూసుకున్నట్టయితే ఇండియన్ పాలిటీతో పాటు గవర్నెన్స్, డే టు డే ఇష్యూస్, ఇలా ఒక గవర్నెన్స్ దీనికి సంబంధించిన 2 సబ్జెక్టులు అయితే. సో ఇట్లా ఒక్కొక్క సబ్జెక్ట్ లా మళ్ళీ కాస్త సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ ఇలా. సో ఎథిక్స్ మెయిన్స్ లో వచ్చేసరికి ఎథిక్స్ పేపర్ ఉంటుంది. సో ఆ ఎథిక్ పేపర్ అనేది సపరేట్ గా ఉంటుంది. సో దాని మీద క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ మనకి ఏంటంటే కాన్సెప్ట్ తెలుసుకోవడము, ఆ బుక్స్ అనేవి మినిమైజ్ గా చేసుకోవడము, అన్ని బల్కీ బుక్స్ కాకుండా సింపుల్ గా బుక్స్ పెట్టుకోవడము, అంటే డే టు డే ఫ్రెష్ మైండ్ తోటి చిన్నగా మెల్లమెల్లగా కాన్సన్ట్రేషన్ పెడుతూ ప్రిపేర్ అవ్వడము, వెళ్ళిపోతే సివిల్ సర్వీస్ క్రాక్ చేయడం అనేది అంత అంటే టఫ్ టాస్క్ ఏం కాదు. ఒక విషయం ఫ్రెండ్స్, నీకు
క్లర్క్కైనా 8 అవర్సే డ్యూటీ ఉంటది. కలెక్టర్‌కైనా 8 అవర్సే డ్యూటీ ఉంటది. దట్స్ యువర్ విష్. అంటే నీ బ్యాక్‌గ్రౌండ్‌లో నీ బ్రెయిన్‌ని ఎలా సెట్ జేస్తావు, ఎలా ట్యూన్ జేస్తావు అనే దాని మీద ఉంటది. ఈరోజు క్లర్క్ ప్రిపేర్ అవ్వాలన్నా, కలెక్టర్ ప్రిపేర్ అవ్వాలన్నా, ఒకటి అది పెద్దగుంటదని మాత్రం వదిలేయకు. నీకిష్టం లేదంటే వదిలేయి. సో, నీకు వేరే ఫీల్డ్‌లో గనక అవకాశం ఉంది. సో, నువ్వు గ్రూప్ 2 జాబ్ కొట్టాలనుకుంటున్నావు. గ్రూప్ 2 జాబ్ అనేది కలెక్టర్ కింద పనిచేయాల్సిన జాబు. ఎందుకు కలెక్టర్ కొట్టకూడదు? నీకాడ సమయం ఉండి, అవకాశం ఉండి, ఎకనామికల్ సోర్స్ ఉండి, కేవలం భయం ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్‌కి రావాలనుకున్నావు. నీ దగ్గర మనీ ఉంది, టైమ్ ఉంది, ఎకనామికల్ సోర్స్ ఇవన్నీ ఉన్న తర్వాత సో, కలెక్టర్‌కే ఎయిమ్ జెయి. చాలా మందిని మార్చడానికి అవకాశం ఉంటది. సో, అక్కడి నుంచి నువ్వు రాకపోతే అప్పుడు గ్రూప్ 2కి రా. సో, చాలా మంది నాకు తెలిసిందేంటంటే గ్రూప్ 2 ప్రిపేర్ అయిన వాళ్ళకి ఒక 90% గ్రూప్ 2 జాబ్ రాదు. దాని కింది జాబ్‌లొస్తాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి గూడా 90% అంటే చాలా సీరియస్ యాస్పిరెంట్‌లకు ఎవరైతే ఉంటారో ఎవ్రీ ఇయర్ ఒక 50,000 మధ్యలోనే జరుగుతుంటదనమాట. ఈ 50,000 ఎవరైతే కొద్దిలో మిస్ అవుతారో వాళ్ళు స్టేట్ గవర్నమెంట్‌లో ఉన్నటువంటి గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 గాని ఖచ్చితంగా కొడతారు ఈ సర్వీస్‌లనేవి. సో, కాబట్టి ఎయిమ్ అనేది బిగ్‌గా పెట్టుకోండి. సో, అది భయపడి మాత్రం వదిలేయకండి. మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. నాకు సివిల్ సర్వీస్ అంటే ఇంట్రెస్ట్ లేదు. వేరే దాంట్లో నేను వెళ్ళగలను. నీకు ఆల్రెడీ గవర్నమెంట్ ఫీల్డ్‌లోకి రావాలి, సర్వీస్ చేయాలని ఉన్నప్పుడు అవకాశం ఉండి పెద్దదే డిజైన్ చేసుకో. పెద్ద దాని మీదనే ఫోకస్ పెట్టు. సో, అప్పుడు ఈజీ అయిపోతదనమాట. ఇది ఫ్రెండ్స్. సో, ఆల్ ద బెస్ట్. నేను నెక్స్ట్ సివిల్స్ సంబంధించినటువంటి అంటే ఈ అశోక్ అకాడమీ ద్వారా కొద్దిగా అంటే మొత్తం ఏదో సివిల్ సర్వెంట్‌లను తయారు చేస్తది అశోక్ అకాడమీ అని కాకుండా, కొత్తగా ఎవరైతే యాస్పిరెంట్‌లు వస్తారో సివిల్ సర్వీస్ వరకి, వాళ్ళకి ఫండమెంటల్ గైడెన్స్ ఇవ్వడానికి ఈ సివిల్ సర్వీస్ అనే ఈ అశోక్ అకాడమీ అనేది ఉపయోగించడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫార్వర్డ్ చేయండి. సో, క్వాలిటీ వీడియోల కోసం ఫస్ట్ నుంచి కూడా చాలా గ్యాప్ వచ్చింది. జస్ట్ క్వాలిటీ పెంచడం కోసమే గ్యాప్ వచ్చింది ఫ్రెండ్స్. ఓకే. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇక నుంచి సివిల్ సర్వీస్ ఓరియెంటెడ్ గానే ఉంటాయి. ఇక వీడియోలు గానీ ఏవైనా ఇంగ్లీష్ చెప్పినా సివిల్ సర్వీస్ ఓరియెంటెడ్ గానే ఉంటది. సో, మ్యాథ్స్ చెప్పినా, జీఎస్ చెప్పినా సివిల్ సర్వీస్ రిలేటెడ్ గానే ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో అశోక్ అకాడమీలో వచ్చేటట్టు వీడియోస్. థాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.